భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. తిరుమల స్వామివారి గర్భాలయానికి ఉన్న గడపని కులశేఖర పడి అంటారు. ఎవరు ఈ కులశేఖరులు? కులశేఖర ఆళ్వార్ కేరళను పరిపాలించిన చేర రాజవంశపు మహారాజు. ఈయన 12 మంది వైష్ణవ ఆళ్వార్లలో ఒకరు. వెంకటేశ్వర స్వామి మీద భక్తితో రాజ్యాన్ని వదిలి భక్తి మార్గంలోకి వచ్చేశారు. ఈయన తమిళంలో స్వామి మీద 105 పాసురాలని, సంస్కృతంలో ముకుందమాలని రచించారు. ఆయన తన రచనలో స్వామివారిని ఇలా ప్రార్థించారు: స్వామి, నీ వాకిలి ముందు గడప నవ్వగలిగితే నిత్యం నిరంతరం నీ పాద దర్శనంతో పులకించే భాగ్యాన్ని పొందుతాను కదా అని అత్యంత ఆర్తితో ప్రార్థిస్తూ రాశారు. ఆయన మీద గౌరవంతో స్వామివారి గర్భాలయానికి ఉన్న గడపని కులశేఖర పడి అని పిలుచుకుంటారు. ఈనాటికి కూడా ఆ గడపని కులశేఖర పడిగానే వ్యవహరిస్తున్నారు. తిరుమలలో ఉన్న సాంప్రదాయం కేవలం స్వామివారి అర్చనలు, అలంకరణ చేసే ఆచార్యుల వార్లు తప్ప ఎవరూ కులశేఖర పడి దాటి లోపలికి వెళ్ళకూడదు. కులశేఖర ఆళ్వార్ల వారు కేరళలోని తిరువంజికులం అనే ప్రాంతంలో జన్మించారు. ఆయనని శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై ఉండే కౌస్తుభం యొక్క అంశగా చెబుతారు. ఈయన చేర వంశరాజైన దృఢవ్రతుని కుమారుడు. ఈయన రాజ్యాన్ని వదిలి ముందుగా శ్రీరంగం చేరుకున్నారు. అక్కడ కొంతకాలం సాధనలో ఉండి ఆ తర్వాత తిరుమల క్షేత్రానికి వచ్చారు. శ్రీరంగంలో కూడా గర్భాలయపు గడపని కులశేఖర పడి అంటారు. పెరుమాళ్ తురుమోళు అనే 105 పాసురాల అద్భుత రచన చేశారు ఈయన. 40 శ్లోకాలతో ముకుందమాలని సంస్కృతంలో రచించారు. ఈ 2 గ్రంథాలు అత్యంత ప్రజాదరణ పొంది ప్రసిద్ధి అయినవి. సాంప్రదాయ గ్రంథాలను అనుసరించి ఆయన 3075 BC కాలం నాటి వారని చెబుతున్నారు. కులశేఖర ఆళ్వార్ల వారు తమిళనాడులోని మన్నార్ కోయిల్ దగ్గర శరీరాన్ని వదిలి తిరిగి తన విష్ణుపదాన్ని చేరి స్వామివారి కౌస్తుభంలో లీనమయ్యారని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. భక్తవత్సలుడైన శ్రీనివాసునికి అనంత కోటి పాదాభివందనాలు తెలియచేద్దాం. గురుదేవులకి అనేక కోటి ప్రణామాలను తెలియచేద్దాం.